ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచిస్తూ ఉంటారు సార్. కానీ ప్రజెంట్ మనమున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈ రోజు ఉన్న ధర రేపు ఉన్నట్లేదు. అది ఫుడ్ ఐటమే కావచ్చు, లేదు అంటే మనం వాడుకునే నిత్య అవసరాలే కావచ్చు, అండ్ క్లోత్ కావచ్చు, ఎవ్రీథింగ్ రోజుకి రేటు పెరుగుతుంది ఒకటైతే, అండ్ అలాగే కూరగాయలు కూడా ఒక్క రోజు ఒక ప్రైస్ ఉండట్లేదు. వీటన్నిటిని మనం బ్యాలెన్స్ చేయాలి అంటే మనం ఫైనాన్షియల్గా ఫ్రీడంగా ఉండాలి. దాన్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి అంటే సార్, చిన్న జీతమైన వాళ్ళు కావచ్చు, పెద్ద జీతమైన వాళ్ళు కావచ్చు, ఒక నైస్ హ్యూమరస్ వీడియో చేద్దామని చెప్పేసి మంచి ఆలోచన వచ్చింది. మనిషి జీవితము అందరూ చిరంజీవి భవ, ఆయుష్మాన్ భవ అని చెప్పేసి ఆశీర్వదిస్తారు. అంటే 100 ఏళ్ళు చల్లగా ఉండు విత్ హెల్త్ అండ్ వెల్త్ బోత్ కంపల్సరీ. సో అందరికీ అదే ఆశ ఉంటుంది. అండ్ మనిషి ఒక ఆశాజీవి కాబట్టి ఖచ్చితంగా 100 ఏళ్ళు బ్రతకపోయినా కానీ కనీసం బ్రతికినంత కాలం మాత్రం విత్ గుడ్ హెల్త్ అండ్ సాలిడ్ వెల్త్, ఈ రెండు కూడా ఉంటే చాలా దేవుడా అంటారు. అందరూ కూడా సంపాదించేది అండ్ పొద్దున్న లేచి పరిగెత్తేది కూడా దానికోసమే. సో మనకు ఒక మోటివ్ అనేది ఉన్నది, ఒక గోల్ అనేది ఉన్నది. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి స్కూల్కి ఎప్పుడైతే వెళ్తారో అక్కడి నుంచి గ్రో అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ చేసినా చేయకపోయినా, చదువుకున్నా చదువు లేకున్నా, వ్యాపారం చేస్తూ కనీసం ఉద్యోగం చేస్తూ, చిన్నదా పెద్దదా అది పక్కన పెడితే ఒక డీసెంట్ ఇన్కమ్ మనకు నెలకు వస్తే చాలా దేవుడా అంటాం. కానీ దానివల్ల మీరు సెటిల్ అవ్వరు కదా లైఫ్లో. మనిషి సెటిల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మనకు యావరేజ్ అంత మనం అనుకున్నప్పుడు ఒక చిన్న పురుగు గురించి ఎగ్జాంపుల్ ఇస్తూ, ఇది నేను రన్ చేయాలనుకుంటున్నాను, నేను మాట్లాడేటప్పుడు పక్కన విండోలో మీకు కనిపిస్తుంది. ఒక్కొక్క ఈ నేచర్లో, మన ప్రకృతిలో చిన్న పురుగు నుంచి ఒక పెద్ద విశాలమైన కైండ్ ఆఫ్ జీవి వరకు మనం చూసుకుంటే అందులో ఆఫ్కోర్స్ మనిషి కూడా వస్తాడు. సో యావరేజ్ ఏజ్ అంటే మినిమం 50 లేదా మ్యాక్సిమం 100 సంవత్సరాలు కాకుండా మధ్యలో యావరేజ్ ఏజ్ చూసుకుంటే ఒక 60 to 70 ఇయర్స్ మధ్యలో ఒక మనిషి అనేది బ్రతకగలుగుతున్నాడు ఈ మధ్య. ఎందుకంటే బికాస్ ఆఫ్ హెల్త్ కేర్ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి హార్ట్లో హోల్ వచ్చినా ఆర్ ప్రాబ్లం వచ్చినా కానీ మనిషికి ఇంకా బ్రతికేలా చేస్తున్నారు. సో యావరేజ్గా ఒక పురుగు నుంచి చూసుకుంటే ఒక మనిషి వరకు లేదంటే ఒక పెద్ద జీవి వరకు ఎంతవరకు జీవించగలుగుతారో ఈ వీడియోలో నేను జస్ట్ చూపించేసి ఒక ఐడియా మీకు ఇద్దాము. మీరు ఎక్కడ నిలబడ్డారో మీ లైఫ్లో, మీరు ఏం చేయాలి, ముందుకెళ్ళాలి అంటే, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అంటే, అవన్నీ కూడా ఒక జస్ట్ చిన్న, మీ అందరికీ తెలుసు ఇది ఒక ఓపెన్ సీక్రెట్, ఒక చిన్న ఐడియా మీ అందరికి ఇద్దాము. ఎలాంటి కైండ్ ఆఫ్ లైఫ్ అందరూ బ్రతుకుతున్నారు ఈ ప్రకృతిలో. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో బిఫోర్ దాట్ ఈ వీడియో అనేది రన్ అవుతూ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు. అండ్ నేను చెప్పే కొన్ని ఇంపార్టెంట్ మాటలు ఉంటాయి, అది మీ మంచి కోసం చెప్తున్నాను. అఫ్కోర్స్ మీరు దీన్ని అర్థం చేసుకొని సీరియస్గా తీసుకుంటారని చెప్పేసి ఒక ఉద్దేశంతో. శిరీష, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, చిన్నప్పుడు పేరెంట్స్ చాలా చెప్తారండి, అరే మంచిగా చదువుకోరా, జీవితంలో ఏదైనా మంచిగా పెద్దగా చేయడానికి నీకు అవకాశం ఉంటుంది. చదువు డబ్బు అంటే ఈరోజు వస్తుంది రేపు పోతుంది, కానీ చదువు మాత్రం ఒక్కసారి వచ్చిందనుకోండి అది ఎప్పటికీ చనిపోయేంత వరకు మనిషితో పాటు అక్కడే ఉంటుంది, ఎవరు తీసుకోలేరు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ లైక్ అన్ ఇన్క్రెడిబుల్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉన్న నాలెడ్జ్ అనమాట. సో నాలెడ్జ్ ఎంత ఎక్కువగా చదివితే, మీరు స్కూల్ కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం చదువు ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ బుక్లు చదివితే కూడా తర్వాత వాళ్ళకి చాలా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. సో అలాంటి నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత మనం ఒక 10,000, 5,000 లేదంటే 20,000 లాంటి జీతం తెచ్చుకుంటే, 6 లక్ష రూపాయలు తెచ్చుకున్నా కానీ ఈరోజు ఈ కాలంలో సిటీలో ఉన్న వాళ్ళకి ఒక 3 బెడ్రూమ్ హాల్ కిచెన్కి హోమ్ లోన్ ఈఎంఐకి సరిపోవట్లేదండి. ఈఎంఐ కట్టాలి అంటే కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ కొనాలి అనుకున్నా కానీ అసలు దానికి ఒక 20-30 వేలు ఈఎంఐ ఉంటుంది, అది కూడా అఫోర్డ్ చేయలేకపోతున్నారు. మరి ఇలాంటి జీవితము మనం జీవించడానికి మనం పుట్టలేదు. మనం పుట్టామో ఈ రాజ్యాన్ని ఏల్దామని చెప్పే ఒక ఆలోచనతో, ఒక కళతో. సో అందరూ కనీసము అలాంటి రాజ్యం వెళ్ళకపోయినా కానీ కనీసము మన రాజ్యంలో, మన ప్రపంచంలో ఏదైతే బ్రతుకుతున్నామో మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకుంటే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది తెలుసా? కనీసం 10 కోట్లు ఉంటుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్ చేస్తేనే కానీ మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా రాలేరు. సో రావాలి అంటే ఏం చేయాలి? బేసిక్గా నేను చెప్తున్నాను, ఇక్కడ ప్రతి మనిషికి ఒక లైఫ్ స్పాన్ అనేది ప్రకృతి ఇచ్చిన తర్వాత ఆ లైఫ్ స్పాన్ మధ్యలో దాని లోపలే మీరు ఏం చేస్తారు, మీరు ఎలాంటి లైఫ్ కైండ్ ఆఫ్ బ్రతుకుతారు అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ స్మాల్ ఐడియా హౌ టు లివ్ ద లైఫ్ ఆఫ్ అ కింగ్ సైజ్. కింగ్ సైజ్ అంటే
ఒక రాజు కూడా ఎలాగైతే బ్రతికాడో తన కాలంలో అలాంటి లైఫ్ మనం బ్రతికి చనిపోయే ముందు మంచి పేరు తెచ్చుకొని నలుగురికి ఒక మంచి చిన్న పని చేసి ఒక మంచి హెల్ప్ చేసి వెళ్ళిపోవాలి ప్రపంచంలోంచి. సో చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఇవ్వండి ఒక మంచి ఎడ్యుకేషన్. ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్. మన ఆఫీస్లోనే మన కొలిగి ఒక్కరున్నారు, వారిని అడిగాను ఒక చిన్న స్కూల్లో చదివించడానికి సంవత్సరానికి 2,60,000 రూపాయలు ఫర్ అ 3rd క్లాస్ ఆర్ 2nd క్లాస్ స్టూడెంట్కి ఫీజు సంవత్సరానికి. సో ఏం అఫోర్డ్ చేస్తారనే నాకు అర్థం కాదు మనము. సో మీరు అలాంటి కైండ్ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి అంటే నిజంగా పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళ పిల్లలకి పంపిస్తున్నారో పెద్ద స్కూల్లో లైక్ బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో సంవత్సరానికి 10 లక్షల నుంచి 20 లక్షల ఫీజు మినిమం ఉంటుంది. ఇఫ్ యూ గో టు డెహ్రాడూన్ అక్కడ మీకు ₹1 కోటి దాకా ఫీజు ఉందండి సంవత్సరానికి, ఓన్లీ స్కూల్ పిల్లలకి. కెన్ జస్ట్ ఇమాజిన్. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిపోయింది. ఇందాక శిరీష గారు అడిగారు లైక్ స్మాల్ థింగ్ చూసుకుందాం, వెజిటేబుల్స్. కొన్ని నెలల ముందు 100 రూపాయలకే మనకు వారానికి సరిపడే కూరగాయలు వచ్చి ఉంటే ఇప్పుడు మీకు 300 మీరు ఖర్చు పెట్టినా కానీ మీకు ఇంటికి సరిపడే రిక్వైర్డ్ వెజిటేబుల్స్ మీరు కొనలేరు. ఇక ఫ్రూట్స్ అంటారా చాలా దూరపు విషయం అండి. పిల్లలు అడుగుతారు, పిల్లలకి యాపిల్ ఇవ్వమంటారు, అది అఫోర్డ్ చేయగలుగుతారా? ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ నిజంగా. సో నేనేమంటానంటే ఇలాంటి మిజరబుల్ లైఫ్ బ్రతకడము, లేదంటే చనిపోవాలని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే పనిషింగ్ చేసుకోవడము, సూసైడ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. గెట్ అ మ్యాక్సిమం లైఫ్. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. ఈ ఏజ్లో 20 దాటారా, 30 దాటారా, 50 ఏళ్ళు దాటారా మీ ఏజ్లో, ఇప్పుడు కూడా మీరు స్కూల్కి ఒకరోజు వెళ్ళండి. అది ఏ స్కూల్ అంటున్నాను, యూ కమ్ టు మై క్లాస్. మీరు నా క్లాస్కి రండి, నేను మీకు తీర్చిదిద్దుతాను. మిగతా సంవత్సరాలు మీరు ఎలా బ్రతకాలి, ఒక రాజు లాంటి లైఫ్, ఫైనాన్షియల్గా సెటిల్డ్ ఉండాలి, ఉన్న అప్పులు. నిన్న సాయంత్రం ఒక కాల్లో మాట్లాడాను శిరీష. ఒక జెంటల్మెన్, హీఈస్ అబౌట్ 50+ ఇయర్స్ ఆయన ఏజ్. ఆయన గారు దాదాపు 75,000 జీతము, గవర్నమెంట్ ఉద్యోగి, కానీ ఆయనకు 85,000 రూపాయల కైండ్ ఆఫ్ ఈఎంఐ ఉంది. ఆయన ఏం చేశారంటే ఎవరినో నమ్మేసేసి ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారు ఒక చోట్లో, 44 లక్షల రూపాయల లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్. అది రియల్ ఎస్టేట్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి చేసిన తర్వాత మొత్తం పోయిందండి డబ్బంతా. ఆయన ఇప్పుడు అంటున్నారు నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి సార్ అంటే, ఒక్కసారి అప్పు తీసుకునే ముందు 1కి 10 సార్లా లేదంటే 100 సార్లా ఆ టెంప్టేషన్ని కాస్త కంట్రోల్ చేసుకొని మనం ఇది చేసుకోలేము, ₹1,00,000 ఏదైనా ఉంటే చెప్పండి, 5 లక్షలు ఉంటే ఏదైనా చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతారు కదా. ఇప్పుడు అందరు స్మార్ట్ అయిపోయారు కాబట్టి. బట్ ఇప్పుడు కూడా చాలామంది ఇలా చీట్ అవుతున్నారు, ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. నేను చెప్పేదల్లా ఒకటి, ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డబ్బు వాళ్ళ చేతిలో పెట్టకండి. మీ సేవింగ్స్ అకౌంట్లో ఉండాలి మీ డబ్బులు, లేదంటే మీ డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి. కానీ అంతేగాని ఒకడు చెప్పాడు వాడిని నమ్ముదాము అలా ఉండకూడదు. మీరు నేర్చుకుంటే ఏమవుతుందంటే ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. సో మీకు తెలుసు ఎక్కడ పెట్టుబడి పెడితే నాకు డబ్బులు కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ కంపౌండింగ్ వస్తుంది. నేను ఈరోజు 10 లక్షలు పెడితే నాకు 10 కోట్లు ఎలా రావాలి, దానికి కైండ్ ఆఫ్ ఒక రూల్ అనేది మీరు ప్లాస్ చేసుకోవడానికి ఈ క్లాస్ మీకు పనికి వస్తుందని చెప్తా. ఇయర్ ఎండ్ ఉందండి, ఎగ్జాక్ట్లీ వారం కూడా లేదు. ఈ ఇయర్ని ఈ ఏదైతే కష్టాలని ఏవైతే ఉన్నాయో ఇక్కడ దాకా వచ్చిన దాకా మనం ఫుల్ స్టాప్ పెట్టుకుందాం. ఈ కష్టాలని ఇక్కడ నుంచి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ మనం చూసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు 2025 1st January యూ విల్ సెలబ్రేట్ ద లైఫ్. సో సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే ఒక చిన్న క్లాస్ మీరు అటెండ్ అవ్వాలి. దానికోసం మీరు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటో నేను మీకు చెప్తాను. బట్ దానికంటే ముందు మీరు ఇప్పటిదాకా ఉన్న అప్పులు కానివ్వండి, రిటైర్మెంట్ లైఫ్ గురించి ప్లానింగ్ కానివ్వండి. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ శిరీష, ఇదేంటంటే మీకు ప్రతి సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. ప్రతి నెల మీకు రెంట్ కట్టాలి, ప్రతి నెల మీకు గ్రాసరీస్ కావాలి, కూరగాయలు కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి. ఇవన్నీ కూడా ఈ క్లాస్ అటెండ్ అయ్యాక మీకు ఫ్రీ అవ్వబోతున్నాయి. అవునా? అంటే మీరు తెచ్చుకునే ప్రతి నెల ఆదాయంలో నుంచి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు వచ్చే రాబడి నుంచి మీరు ఖర్చు పెడతారు, మీ ఆదాయాన్ని పెట్టుబడిగా పెట్టుకుంటారు. ఎలా సార్, ఎలా ఉంటుంది? అబ్సల్యూట్లీ చెప్తాను. ఒకవేళ క్లాస్ లో జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? దానికి క్వాలిఫికేషన్ అంటారా, లేదు అంటే సెషన్ ఆఫ్లైన్ ఉంటుందా, ఆన్లైన్ ఉంటుందా? ఒకసారి దాని గురించి తప్పకుండా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సిందల్లా మీ ప్రెషస్ టైం అంటే ఒక అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయిస్తారు నా కోసం. నేను మీకు ఆ అమూల్యమైన సమయంతో పాటు మీకు తిరిగిస్తాను ఒక బెనిఫిట్. అది ఏంటంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాస్లో మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి నేర్పించబడతాయి. ఇందులో ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనం ఎలా తెచ్చుకోవాలి, రాబోయే సంవత్సరం నుంచి ఇప్పటిదాకా గడిచిన కష్టాలు ఏవైతే ఉన్నాయో దీన్ని దాటి మనము ఆ సక్సెస్ఫుల్ లైఫ్ని ఎలా గడపాలి అన్నదిగా మీరు తెలుసుకోవాలనుకుంటే
స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. బికాస్ ఎవ్రీబడీస్ టైమ్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్. మీకు కాల్ ఒకవేళ బిజీగా వచ్చినా ఆర్ రెస్పాన్స్ లేకపోయినా మీరు ఇమీడియట్గా వాట్సాప్లో ఒక టెక్స్ట్ మెసేజ్ లేదా వాట్సాప్ మెసేజ్ వాయిస్ మెసేజ్ వదిలారనుకోండి, యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. నేను మీకు స్వయంగా మీకు పూర్తిగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో హెల్ప్ చేస్తాను. టైం వేస్ట్ చేయకండి. నూతన సంవత్సరం జస్ట్ ఒక 1 వీక్లో రాబోతుంది. లెస్ దెన్ 1 వీక్. డూ ఇట్ నౌ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష.